गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरु वीरधर्मज मात परब्रह्मणे नमः। మాత మీకు కోటి కోటి సాష్టాంగ నమస్కారములు. అదేవిధంగా పెద్దలు పూజ్యులు శ్రీ శివయ్య స్వామి గారికి కూడా పాదాభివందనం. ఈరోజు మనము అమ్మగారి భక్తులం అవడం అనేది అదృష్టం మనది. ఎందుకంటే ఎన్నో జన్మముల పుణ్యం చేస్తే కానీ అమ్మగారి భక్తులం అవడం ఇది మన పుణ్యం. అదేవిధంగా చెప్పాలంటే అన్న చెప్పినట్లు చాలా ఉంది, మనకు టైం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ నుంచి జరిగిన కొన్ని విషయాలు మాత్రమే 2-3 విషయాలు చెప్తాను మీకు. అంటే అమ్మ భక్తులు మీరందరూ మీకు కూడా తెలియాలి. ఒకరోజు ఉంటుంటేనే మా ఇంటి దగ్గర గేట్ ఉంది, గేట్ దగ్గరికి అమ్మగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో నేను చిన్న ప్రాబ్లంలో ఉన్నాను. అమ్మగారు వచ్చి అక్కడ చూసి నా దగ్గర నేను వెళ్ళాను అమ్మగారి దగ్గరికి. సాష్టాంగా కనిపిస్తుంది అమ్మగారు నాకు, కానీ అమ్మ అవతారం అనేది స్పష్టంగా కనిపించడం లేదు. సరే అమ్మ దగ్గర వెళ్ళిన తర్వాత అమ్మ మీరు వచ్చిండ్రు ఏమమ్మా అంటే, అన్నైనా ఇట్లుంది మన ఆశ్రమంలో అంతా ఆశ్రమ కమిటీ గురించి కమిటీ వాళ్ళు కూడా ఇది చేస్తుండ్రు, నువ్వు వెళ్ళి చెప్పాలి గట్టిగా, నువ్వు వెళ్ళు, రేపు వెళ్ళు, ఎల్లుండి వెళ్ళు, నీకు టైం దొరికినప్పుడు వెళ్ళు, అక్కడ చెప్పు, మన కమిటీ వాళ్ళకు కూడా చెప్పు. శివయ్య స్వామి ఏమైతే చెప్తున్నాడో ఇప్పుడు అంటే ఏం చెప్తుండ్రు స్వామి గారు మనకు, అమ్మ మళ్ళీ వస్తారు, ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది, మళ్ళీ వస్తారు, మీరు ఎవరు కూడా దాంట్లో సంశయపడాల్సిన అవసరం లేదు. శివయ్య స్వామి గారు ఏం చెప్తుందో అది జరిగి తీరుతుంది అని నువ్వు చెప్పు, వాళ్ళకి చెప్పు. కొంతమంది నవ్వుతుండ్రు, అట్లెట్లా అవుతుంది అమ్మ మళ్ళీ ఎట్లా వస్తుంది అని కొంతమంది చేస్తారు. అమ్మ అంటే స్వామి గారికి కంప్లీట్గా తెలుసు, మనకు తెలియదు, కానీ స్వామి గారికి కంప్లీట్గా తెలుసు అమ్మ గురించి. కాబట్టి నీవు వెళ్ళి చెప్పు నాయన, ఇట్లా చెప్పు, నువ్వు చెప్పాలి, నీ బాధ్యత, అందుకనికే నీకు చెప్పడానికి వచ్చినా, నువ్వు వెళ్ళి చెప్పు. శివయ్య స్వామి ఏమైతే చెప్తారో అది కంపల్సరీ జరిగి తీరుతుంది, తీరదు అనేది లేదు, నేను వెళ్ళి చెప్పమని చెప్పి లాస్ట్ ఇయర్ ఒకసారి నాకు వచ్చి అమ్మగారు చెప్పారు. రీసెంట్గా అన్న చెప్పినట్లు హాస్పిటల్ గురించి చెప్తే ప్రత్యక్ష సాక్ష్యం నేనే ఉన్నా. అంటే లాంగ్ బ్యాక్లో మా మిస్సెస్కు ఇక్కడే ఉంది, ఆమె కూడా ఆమెకు HbA పాజిటివ్ వచ్చింది. అన్న మీరు మెడికల్ ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది దాని గురించి. జస్ట్ సింపుల్గా చిన్నగా చెప్తాను. ప్రెగ్నెంట్ ఉంది, HbA పాజిటివ్ వచ్చింది. నైటే మేము ఎవరు మన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అక్కడ తీసుకెళ్ళినాం. డాక్టర్ స్వయాన పెద్ద డాక్టర్ వచ్చి చూసిండు, ఏం చేయలేము, ఏమైనా హాస్పిటల్లో కూడా మేము అడ్మిట్ చేసుకోమని చెప్పిండ్రు. సరే ఆమెకు కూడా పిల్లలు ఉంటారు, ఇంకా జీవితంలో ఎప్పుడూ ఉంటారు, ఆమె ఉండేదే ఛాన్సెస్ తక్కువ 50% అని చెప్పింది. సరే అని చెప్పి ఆ నైట్లో నేను శివస్వామి గారికి ఫోన్ చేసిన, స్వామి నేను బాధపడుతున్నా, ఇట్లుంది మా వారికంటే. సరేనమ్మా నేను అమ్మకి చెప్తాను, అమ్మకి చెప్పి అమ్మ ఇచ్చా, రేపు నేను ఆశీర్వాదం తీసుకుంటా, దర్శనం పంపిస్తానని చెప్పిండు. అప్పట్లో ఎప్పుడు 2006లో ఇది జరిగింది. సరే స్వామి అని చెప్పిన తర్వాత ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పెద్ద డాక్టర్, ఆయన పేరే ఉంది నాగేశ్వర రెడ్డి గారు, ఆయన స్వయంగా వచ్చి చూసిండ్రు. ఈమెకి ఇంకా తక్కువ కాదని అయినా ఛాన్సెస్ చాలా తక్కువ, 50%, ఆమె బతుకుండడమే 50% అని చెప్పిండ్రు. ఇక ప్రెగ్నెన్సీ అనేది నువ్వు మర్చిపో, జీవితంలో ఎప్పుడు కాదు ఆమె అని చెప్పిండ్రు. సరే తర్వాత కొన్ని రోజులు 1 మంత్ ఇక్కడే హైదరాబాద్లో ఉంచు, డైలీ చెకప్కి రా, కానీ హాస్పిటల్లో మాత్రం అడ్మిట్ చేసుకోమని చెప్పిండ్రు. ఒక్కసారి HbA పాజిటివ్ వచ్చిన తర్వాత లైఫ్లో ఎప్పుడు పోలేదు, అదొక రకమైన వైరస్, డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే మాత్రమే తెలుస్తుంది. సరే అని చెప్పి 1 మంత్ తర్వాత మేము అమ్మగారితో వచ్చాం. అమ్మగారు ఆ అద్దాలో ఇది ఉండే చిన్నది, దాంట్లో కూర్చొని నేను వచ్చి అమ్మగారికి, అమ్మ ఇట్లా జరిగింది అంటే, ఎవరినైనా ఆ డాక్టర్ చెప్పింది ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారు, ఖచ్చితంగా అది వై తీరుతుంది చూడు నీవు అంటాను అమ్మగారు నాకు చెప్పింది. ఆ రోజు త్రిశూలం తీసుకొని కొద్దిగా ఇట్లా భూమికి ఇట్లా కొట్టిండ్రు, నాకు బాగా గుర్తుంది. అయితే నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయింది. నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మళ్ళీ తీసుకుపోయి అదే నాగేశ్వర రెడ్డి దగ్గర చూపించినాను నేను. చూసి టెస్ట్ రాసిండు HbA, అక్కడ చూస్తే నెగిటివ్ వచ్చింది. పాజిటివ్ అనేది వెళ్ళిపోయింది, నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, మన ఉప్పల్లో ఒకటి జెనెటిక్స్ ల్యాబ్ ఉంటుంది, కరెక్టేనా? జెనెటిక్స్ ల్యాబ్ ఉంటుంది. జెనెటిక్స్ ల్యాబ్కు ఇది అసలు సాధ్యమైన పని కాదు, ఇట్లా ఎప్పుడు రాదు,
ఇసంటి జరగలేదు ఇప్పటిదాకా మా మెడికల్ ఫీల్డ్లో. మీరు ఇట్లా ఉండదు, తీసుకెళ్ళి అక్కడ జెనెటిక్స్ ల్యాబ్లో పిహెచ్డి చేసిన ఒక ఉమెన్ డాక్టర్ ఉంది, అంటే జస్ట్ 84 ఇయర్స్ అప్పట్లో ఆమెకు. ఆమె దగ్గర తీసుకెళ్ళి నాకు మొత్తం రెఫరెన్స్ రాసుకొని రండి, అప్పుడు కానీ నేను భార్య చూస్తానని అన్నాడు. సరే అని చెప్పి తీసుకెళ్ళి ఆమె దగ్గర చూపించి ఆమె ఇంకోసారి టెస్ట్ రాసింది. చాలా దగ్గర అంటే అన్ని ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేశారు మా భార్య, కానీ ఎక్కడ పాజిటివ్ రాలే, నెగిటివ్ వచ్చింది. తర్వాత వచ్చి ఆయన డాక్టర్ అన్నారు, అంటే మీకు ఏదైనా సంబంధించిన గురువు కానీ అట్లా ఏమైనా ఉన్నదా అని నాగేశ్వర రెడ్డి గారు చూసి అడిగింది నాకు. అవును డాక్టర్ గారు, మాకు ఇట్లా మా మాత మాణికేశ్వరి అని అప్పట్లో మనం అట్లే వీరధర్మజ మాత అట్లా ఆయనకు చెప్పిన ఇట్లుంది డాక్టర్ గారు, ఇట్లా మా అమ్మగారు మా గురువులు నాకు చెప్పిండ్రు, ఇది జరిగి తిరుగుతుంది, నీకు కంపల్సరీ పిల్లలు పుడతారన్నారు, పిల్లలు పుట్టకుండా ఉండరు అంటని చెప్పిండ్రు అంటని చెప్తే ఆయన ఆశ్చర్యపోయి అప్పటి నుండి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పుడు నాకు 2 కూతుళ్ళు ఇక్కడ వచ్చిండ్రు, వాళ్ళు కూడా కూర్చున్నారు అమ్మ దయతోటి. అమ్మనే, వేరే ఏం లేదు. అమ్మ అంటే మనం అనుకుంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అంతకన్నా మించిన వాళ్ళు అమ్మ. అమ్మ స్వరూపమే వేరు, అమ్మ అవతారమే వేరు, ఎవరికి అర్థం కాదు. కాబట్టి నేను చెప్పేటి కన్నా శివస్వామి గారు ఏమైనా చెప్తుండ్రో అది జరిగి తీరుతుంది, జరిగి తీరదని కాదు. లాస్ట్ 2 months బ్యాక్ కూడా అమ్మగారు నాకు వచ్చి చెప్పిండ్రు, ఇట్లా చూపించిండ్రు. అమ్మ వచ్చి ఒక అవతారంలో వచ్చి కూర్చున్నారు ఇక్కడే గుట్ట పైన, గుట్టంతా నిండిపోయింది. ఇక్కడి నుంచి మన కొడంగల్ దాకా దగ్గర నాకు చూపించిన దీంట్లో కొడంగల్ దాకా పబ్లిక్ ఉన్నారు. అమ్మ ఇట్లా కట్టపైన కూర్చున్నారు, కూర్చొని అమ్మ ఒకరొకరు దర్శనం ఇస్తుండ్రు. చిన్న ఆ కట్ట తర్వాత చిన్న స్టేజ్లో స్వామి గారు నిలబడ్డారు, ఇట్లా శివస్వామి గారు. ఏం శివయ్య, మరి ఎవరెవరు, నేను అనుష్ఠానంలో కూర్చున్నా కదా, చూద్దాం పరీక్ష కొరకు పోయినా, మళ్ళీ ఎవరెవరు మనకు సాథ్ ఇచ్చిండ్రు, మనకు ఎవరెవరు ఆశ్రమంకు కట్టుబడి ఉన్నారు, ఎవరెవరు భక్తితో వచ్చిండ్రు, వాళ్ళని మాత్రమే వదులు శివయ్య, వీళ్ళు మిగిలిన వాళ్ళంతా మనకి ఇదేనా అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. స్వామికి అట్లే పిలుస్తుండ్రు అమ్మగారు కాబట్టి నేను చెప్తున్నా, నాకు చెప్పింది అది చూపించింది అమ్మ నాకు. అయితే లక్షల మంది ఇట్లా వచ్చి నిలబడ్డారు, మంచి పెద్ద పెద్దోళ్ళు, కానీ ఎవరు ఛాన్స్ ఇస్తలేరు అమ్మ. కేవలం భక్తులకు మాత్రమే, భక్తులు ఎవరున్నారో వాళ్ళకు మాత్రమే స్వామి వారి ద్వారా తెలుసుకొని వాళ్ళ ద్వారానే అమ్మ మళ్ళీ దర్శనం ఇస్తున్నారు. ఏమమ్మా మరి మీ అవతారం కొద్దిగా వేరే కనిపిస్తుందని నేను అడిగిన అమ్మకు. అంటే నేనే తాను, తానే నేను, నేనే తాను, నా అవతారాలు మీకు గుర్తుపట్టలేదు నాయన. చూడు, నేను ఈడనేమో ఇట్లా కనిపిస్తున్నా, మళ్ళీ అవతారాలు అట్లా కనిపిస్తున్నా, అందుకొరకు దాంతో పని లేదు మీకు, నేనే తాను, తానే నేను అని చెప్పి నాకు బాగా చెప్పిండ్రు అమ్మ. నేను వచ్చి ఇమ్మీడియట్గా స్వామి గారికి కూడా చెప్పడం జరిగింది, స్వామి ఇట్లా వచ్చిండ్రు అమ్మ అని చెప్పి. కాబట్టి చాలా ఉన్నాయి ఇంకా విషయాలు చెప్పాలంటే. మళ్ళీ ఎప్పుడు వీలైనప్పుడు మళ్ళీ స్వామి గారు నాకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చి చెప్తాను. ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఓం ఓం.